పదా లైట్ వేసి వెళ్ళిపోయాను చూసారా. తాల్మేసి ఉందా. పొద్దున్నే టెర్రస్ పైకి వచ్చామండి. చాలా బాగుంది వెదర్ అయితే. మంచు ఏమోనండి అస్సలు తగ్గట్లేదు. ఈ రోజైతే ఇంకా ఎక్కువ ఉంది. ఇది నిన్నటి వీడియో. ఇది పాలకూర ఏమో అనుకుంటున్నానండి. అవునా కాదా ఒకసారి కామెంట్లో చెప్పండి, నాకు కూడా తెలియట్లేదు. ఇంతకీ పొద్దున్నే పైకి ఎందుకు వచ్చాము అంటే బెండకాయలు చాలా వచ్చాయండి. నాకైతే భలే హ్యాపీగా అనిపించిందండి. రోజు చూస్తున్నాను కానీ మొత్తం కోస్తే కూర అవుతుంది, ఇవేం కూర అవుతుందిలే అని వదిలేశాను. అయితే అలా అని వదిలేస్తుంటే కొన్ని ముదిరిపోయినట్టు అనిపించాయి నాకు. మొక్కలు చూస్తేనేమో ఇంతే ఉన్నాయండి. అసలు మన ఒక హ్యాండ్ స్పాన్ అంతా కూడా మొక్కలు లేవు. బెండకాయలు మాత్రం విపరీతంగా కాసాయి. సరే ఎన్నైతే అన్నీ కట్ చేద్దాము, మిగిలినవి ఇంకొక ట్రిప్ తీసుకుందాంలే అన్నట్టుగా కట్ చేయడానికని వెళ్ళాం. నేను, మా హస్బెండ్, ఇంకా లియో గడు. లియో ఉంటే ఎంత పనైనా చాలా ఈజీగా చేసుకుంటానండి. ఎందుకో తెలియదు, వాడు పక్కన ఉన్నాడు అనుకోండి అదొక ధైర్యంగా అనిపిస్తుంది నాకు. మామూలుగానే మనం పని చేసేటప్పుడు మనకి ఇంకొకళ్ళు తోడున్నారనుకోండి చక్కగా ఆడుతూ పాడుతూ పని చేసుకోవచ్చు. అలాంటిది లియో ఉన్నాడనుకోండి ఎందుకో వాడిని చూస్తూ ఎంత పనైనా చేసుకోవాలనిపిస్తుంది. మొక్కల్లోకి వస్తే మాత్రం సైలెంట్గా కూర్చుంటాడండి. ఇవిగోండి ఇవైతే అయ్యాయి బెండకాయలు. మొన్న నిమ్మకాయ కోసినప్పుడు చాలామంది ఫస్ట్ దేవుడికి చూపించకపోయారా అన్నారు. నేను అది వీడియో తీయలేదండి, అంతే. ఏదైనా ఫస్ట్ దేవుడికే చూపిస్తాను. కృష్ణయ్య దగ్గర అలా పెట్టి ఇంకా దాన్ని కట్ చేసి ఫ్రై అయితే చేశానండి. ఎన్నో అవ్వలేదు కానీ మన చెట్లకు కాసినాయి అంటే మనకు కొంచెం ఆనందంగా ఉంటుంది కదా. పప్పు చేశాను ఆ రోజు, సరే ఉంటుంది అన్నట్టుగా చేశాను. వీడిని చూడండి, పైన టెర్రస్ పైకి అయితే తీసుకెళ్ళాము, అక్కడ ఏమి ఇబ్బంది ఉండదు కదా అని. బయట కూడా మామిడి చెట్టు తెచ్చాం కదా పేరుపాలు నుంచి, అది వేద్దాం అన్నట్టుగా తీసుకొచ్చాం బయటికి. వీడు వస్తే బయట రాకీ గాడు అవి వస్తున్నారండి, ఈ మధ్య వస్తున్నాయి. సుజుకా వాళ్ళమ్మ, రాకీ, ఇంకా బ్లాక్ది ఇప్పుడు ఇక్కడే ఉంటుంది కదా, ఫుడ్ కోసం వచ్చి తినేసి మళ్ళీ సెంటర్లోకి వెళ్ళిపోతున్నాయి. అది ఏ టైంలో వస్తాయో తెలియదు కదా, వీడు గబుకుని అటాక్ చేస్తాడు లేకపోతే అవి అటాక్ చేస్తాయి అన్నట్టుగా వీడిని లోపల పెట్టాము. అంటే రాకీ గార్డ్ మీదకే వెళ్తాడులేండి, మిగతా వాటి మీదకి వెళ్ళడు. కానీ వాడు ఎంత ఫుడ్ పెట్టినా సరే గుర్రమంటాడండి వీడిని చూసేటోడు కంటే. వాడు సెల్ఫ్ ప్రొటెక్షన్ ముందే మొదలు పెట్టేస్తాడు అనమాట. అందుకని లోపలేసానని చూడండి ఎలా చూస్తున్నాడు ఆ హోల్స్లో నుంచి. ఈసారి మామిడి చెట్టు నేను నా చేతులతో పెడతాను అని ఎప్పుడు ఎవరో ఒకరి చేత వేయించేదాన్ని, పొలంలో రైతులు వస్తారు కదా వాళ్ళతో వేయించేదాన్ని. ఈసారి నేనే పెడతాను అని పెట్టానండి. మరి ఎంతవరకు అవుతుందో తెలీదు. నాకు తెలుసు ఆ హోల్ దానికి సరిపోదు, ఇంకా ఎక్కువ ప్లేస్ ఉంచుంటే సరిపోయేది. నేను అప్పట్లో మామిడి చెట్టు అన్నట్టుగా అనుకున్నాను కానీ పునాస చెట్లు అనుకున్నానండి. అంటే పొట్టిగా ఉంటాయి చూసారా, అవి సరిపోతాయి అన్నట్టుగా తీసాను. కాకపోతే ఏంటంటే బంగినపల్లి ఒకటి వేసాను, ఒకటి పునాస వేస్తున్నాను. నాకేం పళ్ళు వచ్చేయక్కర్లేదండి, జస్ట్ నీడ ఉంటే చాలా అన్నట్టుగా వేస్తున్నాను. వీడు చూడండి, రండి రా రండి ఎలా వస్తారో చూస్తానన్నట్టు గుమ్మంలోనే అడ్డం కొట్టేశాడు మమ్మల్ని.